ఇక జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే విద్యలో సాధారణ ఫలితాలు ఉంటాయండి. ఇతర విషయాల్లోనేమో దూకుడుగా ఉంటారు. ఈ 3వ పాదంలో జన్మించిన వారు చెడు వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మాత్రం మంచి స్నేహితులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. స్నేహం వల్లే మీరు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. అలానే 3వ పాదంలో జన్మించిన వారు వారి అభిప్రాయాలను అంత సులువుగా మార్చుకోరండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే కన్న తల్లిదండ్రులు చెప్పినా, తోడబుట్టిన వారు చెప్పినా, స్నేహితులు చెప్పినా, బంధువులు చెప్పినా సరే, ఎవ్వరు చెప్పినా సరే వినిపించుకోరు. వీరికి న్యాయవాద వృత్తి అనేది బాగా సరిపోతుందండి. జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే 6 సంవత్సరాలు వచ్చేంత వరకు వారికి బుధదశ అనేది జరుగుతుందండి. కాబట్టి 6 సంవత్సరాల వరకు చిన్న వయసులో బాగా చిన్నగా ఉన్నప్పుడు విద్యారంభం అనేది చాలా బాగుంటుంది. చదువు పైన ఏకాగ్రతను చూపిస్తారు. అయితే 6 నుండి 13 సంవత్సరాల మధ్య కాలంలో మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు వీరికి కేతుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఆ సమయంలో విద్యాపరంగా అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏకాగ్రత తగ్గే అవకాశాలు ఉన్నాయి. చదువు పైన కంటే కూడా ఆటల వైపు వీరి మనసు మళ్ళే అవకాశాలు ఉన్నాయి. లేదా అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయి. 13 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య కాలంలో ఈ మధ్యలో ఉన్న 20 సంవత్సరాలు కూడా శుక్రదశ అనేది జరుగుతుందండి. కాబట్టి కాస్త ఉపశమనం కలుగుతుంది. విద్యా విషయంలో పర్లేదు అన్నట్లుగా ఉంటుందండి. విద్య కంటే కూడా అలంకరణ పైన ఎక్కువగా మొగ్గు చూపించటం కానీ, విలాసాలపైన మనసు మళ్ళటం కానీ, చెడు స్నేహితులు పరిచయం అవటం కానీ జరుగుతుంది. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు 13 నుండి 33 సంవత్సరాలు వచ్చేంత వరకు శుక్రదశ సమయంలో చెడు స్నేహితులతో స్నేహం చేయకుండా జాగ్రత్తలు పడినట్లయితే జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. త్వరగా స్థిరపడగలుగుతారు. సకాలంలో వివాహం అవుతుంది. 33 నుండి 56 సంవత్సరాల మధ్య కాలంలో బాగానే సంపాదిస్తారు. అభివృద్ధి ఉంటుంది. తెలివితేటలతో రాణిస్తారు. అయితే సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 56 నుండి 74 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న 18 సంవత్సరాలు రాహుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. అయితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. 74 సంవత్సరాల తర్వాత వృద్ధాప్య సమయంలో చాలా సుఖంగా ఉంటుందండి జీవితం అనేది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు.